పొద్దున్నే లేచి చేలోకి వెళ్ళాలని ఆయన పక్కలు తీసేసి వంట చేద్దామని వంట పెట్టాను అనుకుంటానండి. ఆ రోజు ఈయన చేలో పోవటానికేమో ముందు పొద్దున్నే లేచి పక్కలు తీస్తున్నాను అనమాట నేను. ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. పక్కన మడతేసేసి వాకిలి చెమ్ముతున్నాను అనమాట, పక్కలు తీసేసి. ఆయనేమో పేపర్ చూసుకుంటున్నాడు. అంతా మట్టి అనమాట, గాలికి వచ్చింది ఆ రోజు, కిందటి రోజు నైట్ పిచ్చి గాలి వచ్చి ఆ గాలికి పాసి బాగా వచ్చింది. అదంతా చిమ్ముతున్నాను అనమాట. అటుదంతా అటు కొట్టేస్తున్నాను అనమాట చెట్లలోకి. శుభ్రంగా కొట్టేసేసి అంతవరకు చెమ్మటం అయిపోయిందనమాట. ఇక కళ్ళాపు చల్లామని కొంచెం పేడ తీసుకొచ్చి బకెట్లు వేసి పెట్టుకున్నాను అనమాట. చెమ్మటం అయిపోయినాక ఆ వాకిలు కూడా చిమ్మేసి కింద కళ్ళాపు చల్లి ముగ్గేద్దామని శుభ్రంగా ఊడ్చేస్తున్నాను అనమాట. అది అంతా దున్నానండి. అంత చేసిన కుక్కలు తవ్వి పెడుతున్నాయి, బాగా చేదరు చేస్తున్నాయి. శుభ్రంగా చిమ్మేసి మట్టి అంతా ఏడుదడి తోసేస్తున్నాను అనమాట. ఎంత చేసినా కొంచెం కుక్కలే తిరుగుతుంటాయండి రామదాడిగా. అదంతా అటు కొట్టేసేసి చూడండి ఎంత మట్టి రేగుతుందో అదంతా. అంతవరకు పోగు చేసేసి అక్కడ గుట్ట చేస్తున్నాను అనమాట. పేడదంతా మట్టిలో ఎత్తేసి చెట్లకు పోద్దామని పేడ కలుపుకుంటున్నాను. పేడ కలిపి కళ్ళాపు పోస్తున్నాను అనమాట. రోజు జల్లిన అంతే దుమ్ము రేగిపోతూ ఉంటుంది అనమాట. అది మాత్రం చిక్కంగా పోసి చిమ్ముతా అప్పటికి చీపురుతో బాగా అలికినట్టు. అయినా రెండో రోజు దుమ్ము రేగిపోతుంటుంది. బాగా శుభ్రంగా చల్లేస్తున్నాను, చిక్కగా కలిపి పేడ మరంతా తెచ్చి ఆ రోజు ఇంకా పోతున్నాను అనమాట నీళ్ళు. పై పనే ఎక్కువైపోతుందండి ఈ మధ్య నాకు. కాసి కల్లాపి ముగ్గులు అంట్లు ఇక కల్లాపి చల్లటం అయిపోయిందనమాట. కల్లాపి చల్లటం అయిపోయి వాకిళ్ళు కలుగుతున్నాను అనమాట. తులసమ్మ కాడ అక్కడ ముగ్గేసుకుందామని శుభ్రంగా సోమవారం శుక్రవారం మాత్రం తులసమ్మ దగ్గర శుభ్రంగా కడిగి ముగ్గేస్తానండి. బాగా నీళ్ళు పోసి శుభ్రం కడిగేస్తున్నాం, మట్టి మట్టిగా ఉంటుంది అంతా. గసి నీళ్ళు పోసి బాగా శుభ్రంగా కడిగేసేసి ఇక ఆరేటప్పటికి అంట్లన్నా కడుక్కుందామని దొడ్లోకి వచ్చాను అనమాట. ఆ రోజు అంట్లు కూడా కడగలే, ఇంకా వచ్చి అంట్లు కడుక్కుంటున్నాను. అంట్లు ఒక్కొక్కటి శుభ్రంగా తోముకుని ఆడబెట్టుకుంటున్నాను అనమాట.
పాల గిన్నె, కాఫీ గిన్నెలు అన్నీ చాలా ఉండయి. అవన్నీ శుభ్రంగా అడిగేస్తున్నాను అనమాట. పాల గిన్నె అనమాట అది. పాల గిన్నె అంతా జిడ్డు జిడ్డుగా ఉందన్నమాట. ఆ పాల గిన్నె అంతా శుభ్రంగా కడుక్కొని, చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట. ఆ రోజు అంట్లు, గుడ్డలు, పాసి, కల్లాపి పని చాలా ఇసుకొచ్చేస్తుంది అనమాట ఈ మధ్య. ఎంత చేసినా అది తెమలటల్లా. ఇంకా అంట్లు కడిగేసేసి బట్టలు కూడా నానబెట్టి ఉన్నాయి అనమాట కొద్దిగా. ఆ రోజు ఏందో ఎండెక్కిలు వేసాను అనుకుంటానండి బాగోక. ఇక వర్షం చేసుకొస్తా ఉన్నాను. కాఫీ కప్పులు కడిగి దాని మీద బార్లు ఇచ్చాను. నీళ్ళు పోసి అక్కడంతా శుభ్రంగా చిమ్మి కొట్టేస్తే కానీ గొడ్లు ఉతుక్కొని వాళ్ళు కదనమాట. మళ్ళీ అంట్లు కడిగిన తర్వాత చీపురు పెట్టి శుభ్రంగా కడిగేస్తే కానీ ఇరుకండి, చాలా ఇరుకు. మాకు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అనుకోండి. ఒకళ్ళని బయట ఉంటే ఒకళ్ళు ఇంట్లో ఉండాలి, అంత ఇరుకు అనమాట మాకు దొడ్లో. ఇంకా అక్కడంతా శుభ్రంగా కడిగేసి ఇంకా బట్టలు కొద్దిగా ఉండయి అనమాట నానబెట్టి. ఇంకా అవి కూడా ఉతుక్కుంటే పని అయిపోద్దని అక్కడే కూర్చొని ఆ బట్టలు పెట్టుకున్నాను అనమాట. పాసి, కళ్ళాపి, గుడ్డలు, అంట్లు ఇంకా అవన్నీ అయిపోతే కానీ పని అయినట్టు అవ్వదండి. అందుకే 5ంటికే లేగుతున్నాయి ఈ మధ్య, అసలు పని కావట్లేదని. చొక్కా కాలర్కి ఉంటుంది అన్నమాట, మురికి కాలర్కి మొత్తం అట్ట పెట్టి ఉతికేస్తాను. చొక్కా, లుంగి, బ్రష్ అయిపోతే మురికి బాబు. ఆయన నిమ్మతాటలు అంతా మట్టి వస్తుంది అనమాట. ఆయన గుడ్లకి చాలా మట్టి ఉంటుంది, ఆయన గుడ్లకి నిమ్మతాటలు. అందుకని బ్రష్ చేస్తా, ఎక్కువ బ్రష్ చేస్తా గుడ్డలకి. ఇంకా కళ్ళాపి ఆరిపోయిందని చెప్పి ముగ్గేద్దామని చెప్పి వచ్చాను అనమాట. మళ్ళీ ఆరిపోతే ఎండిపోయినట్టుంటే ముగ్గు బాగోదులే అని. పచ్చగా బాగుందండి పేడ మాత్రం, కళ్ళాపి చల్లితే నీట్గా. కర్ర బాగా వస్తుందండి ఆ ముగ్గు మాత్రం. బయట ఆటోలో వాళ్ళు తెస్తారండి, అది కొని పిండి పట్టించి పిండి కలుపుతాను అనమాట ముగ్గులో. అందువల్ల ముగ్గు కూడా తెల్లగా ఉంటుంది, ఎటు తిప్పితే అటు కర్ర బాగా వస్తుంది అనమాట ముగ్గు నీట్గా. 5 చుక్కలు 4 చుక్కలు ఇస్తరాకు అనుకుంటా. ఉన్నా వస్తా. 5 చుక్కలు 4 చుక్కలు 3 చుక్కలు పెట్టి ఇస్తరాకు వేస్తున్నాను అనమాట ముగ్గు. ఇస్తరాకు వేసి కలర్ వేస్తాను అనమాట. కలర్ వేస్తే చాలా బాగుంటుంది ముగ్గు. ముదుగు అంతా చక్కగా కలర్ వేసేసా, ముగ్గు వేసేసి సూపర్గా వచ్చింది ముగ్గు మాత్రం నీట్గా. అంతా చూపించాను అనమాట కడిగి మొత్తం. మా పంచ చెట్లన్నీ ఎండిపోయినాయండి ఎండలకి, చాలా వరకు ఎండిపోయినాయి చెట్లు. తులసమ్మ దగ్గర కూడా వేసేస్తున్నాను అనమాట. ఆ రోజు తుడిచి సోమవారం అనమాట, ఆ రోజు ముగ్గు అయిపోతే పూజ చేసుకొని వాళ్ళ కాదనమాట అసలు. అందుకే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసేస్తున్నాను, కడిగేసి పని అయిపోద్దని. ఎంత హడావిడిగా చేసుకున్నా పని అవ్వట్లేదు.
తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేయటం అయిపోవచ్చింది అన్నమాట. పద్మం వేసి పసుపు కుంకుమ కూడా వేస్తానండి సోమవారం రోజు తులసమ్మ దగ్గర. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేయటం అయిపోయింది. ఇంకా తర్వాత పొయ్యి కూడా అలికి పొయ్యి మీద కూడా ముగ్గేసాను అనమాట. అదిగో చూడండి తులసమ్మ దగ్గర పొయ్యి మీద మొత్తం అయిపోయింది ముగ్గేయటం. నీట్గా వేసేసి అదిగో పొయ్యి కాడ తులసమ్మ దగ్గర ముగ్గేసేసాను అనమాట. బయట కళ్ళాపి ముగ్గు తులసమ్మ కాడ అంతా అయిపోయిందండి. ఇంకా బట్టలు ఆరేసేసాను. బట్టలు కూడా ఉతికి ఆరేసేసానండి. అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.